77 దేశాయను అంతకాడు బత్తకాడు వాళ్ళు నెలకాడు రక్తగుడ్ల రంగారాయుడు నెత్తుగుడ్ల కిషోరాయుడు 7 వెళ్ళాల వాడు యమరెడ్డి దొర 10 వెళ్ళాల వాడు పట్టంగురు పంతులు 8 పిగోయి పంతులు మనగురు సంగోయి పంతులు సాగల్ జజ్జలగాడు చాలా కొండ జజ్జలన్న యమున రాజడు ఉన్నాడు మర్రికి తొలి రాయుడు మాదివాడు అందరికి పెద్ద మిట్టగుడ్ల మీద రాయుడు 77 దేశాయను చూడండి పోరాస దొరలు 77 దేశాలు ఆ మానవానగడి లోపల ఆయన జగపతిరాయుడు వాళ్ళ తల్లి మల్లాలదేవి జగపతిరాయుడు కొడుకులు మల్లాలదేవుడి కొడుకులు వాళ్ళు 4 అన్న అలమ్ములు రాయుడు ఆయన చిన్నవాడు రఘుపతిరాయుడు 4 అన్నదమ్ములు ఆ కాలమున ఆ దేశంలో కరువడ్డది ఆ కరువట్టే అన్నదమ్ములు మరణించారు అక్కయ్యలు మరణించారు పెద్దలంతా నిలుకున్నారు పెద్ద గుర్తు గురిపోయింది సామంగా చిక్కినాడు ఏమిరా వనముల దినాలకులములు సావాలని చెప్పి శాస్త్రం ఉంది కుల మెడిసిన భక్తి లేదు వాళ్ళ మెడిసిన కోతి లేదు ఎక్కడ ఉంటో అక్కడనే పోయి బతుకుతానని చెప్పి ఆ గడి వదిలిపెట్టి దుప్పటి దుబాలు నాటువంటి దురుపుకొని పూజలు చేసుకొని ఆ రఘుపతిరాయుడు వస్తున్నాడు ఆ పోలాస గడికి వచ్చాడు పోలాస దొరడు ఆ రఘుపతిరాయుడు చదువులు సాబం వచ్చి ఆయన చేతి కింద పాలేరుగా ఉంటున్నాడు పాలేరుగా పనిచేశాడు చేసి ఆ కాలంలో లింగాపురం వెళ్తాడు ఎరకలు జజ్జలన్న అతడు పట్టే బల్లెము ఇత్తడి బల్లెం కాదు ఇనుముది బల్లెం కాదు కంచుది బల్లెం కాదు బంగారు బల్లెం కాదు అట్టడి కూడా తిన్న హాకులు డాల్ బల్లెం ఆ డాల్ బల్లెం తీసుకొని వచ్చాడు 60 తులాల మొలబట్ట జజ్జలన్నకు ఆ బల్లెం తీసుకొని వచ్చాడు బల్లెం తీసుకొని ఎప్పుడు వచ్చాడు రక్తదాడి వచ్చిన వెళ్ళి దేశాన్ని ఏమున్న దగ్గర కయ్యం ఉంటుంది కయ్యమున్న దగ్గర ఉంటుంది అతను చదువులు సాగులు వచ్చి వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేసిండు ఎవరు పోలాస దొరడు ఇతడు ఉండవలసిందని చెప్పి వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేసి అతన్ని ఆవుల మేప తోలించారు సరేనని చెప్పి ఆవుల మేప వెళ్ళాడు ఈ బల్లం తీసుకుని వచ్చాడు ఏమున్న దగ్గర కయ్యముంటే కయ్యమున్న దగ్గర ఏముంటుంది బావ బల్లం తీసుకుని వచ్చిందని చెప్పి మా చెల్లెకి 2వ పెళ్లి చేస్తామని చెప్పి ఆ చిన్న బావని ఎల్లగొట్టారు దేశాయిలందరూ రఘుపతిరాయుడు పోయే సంగతి మొదలు తెలిసింది ఏమరా నా భర్త ఎక్కడ ఉంటాడో గక్కని పోయి బతుకుతా నేను ఆడిదాన్ని 1వ పెళ్లి కానీ 2వ పెళ్లి లేదు నా భర్త ఎక్కడ ఉంటాడో గక్కని పోయి బతుకుతానని చెప్పి ఆ గంపగుల చేత పట్టుకొని ఒక 5 రోజుల సామాన్ తీసుకొని తన భర్తకు అడ్డం వచ్చాడు అయ్యా నువ్వు ఎక్కడ పోయి బతుకుతా నేను గక్కని పోయి బతుకుతా అన్నదమ్ములు కాదనగా 300 రూపాయలు తీసి పిలుచులో పెట్టుకొని ఆ దమ్మ వచ్చాడు భార్యాభర్తలు కలిసి మహానాలకు రావంగా ఒక్క బారాయి ఉంది రాగి చెట్టు ఉంది పాత రీటి అనమల్ల బతుకమ్మ అక్కడ పడి చేరింది ఈ రఘుపతిరాయుడు వచ్చి ఈ చెట్టు కిందకి వచ్చి అన్నం చేసుకుని దమ్మవని మా అంటశాలను మొదలెసారి ఆ బారాయిలో తానం చేసి ఇతడు ప్రవలించాడు అక్కడ నల్లమణ ఈరన్మల స్వామి రఘుపతిరాయుని కలడు వచ్చిండు ఓరి వీడికి 60 ఏళ్ళ నాకు పూజ లేదు పుష్కారం లేదు బిడ్డ నన్ను నువ్వు ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా ఓరి బారుడా నన్ను నువ్వు
రాగాకులు ఎత్తుకుంటే నేను పైకి లేపుతానని చెప్పాడు. ఆ రాగాకులు ఎత్తుకగా హనుమన్న పక్కన దొరికాలి. మానాలకు వచ్చి చిన్న గద్దె కట్టి రాగి కొమ్మ చేసి హనుమన్న నిలుసుండబెట్టిండు రఘుపతిరాయుడు. అదే రాత్రి హనుమన్లు ఆ రీతి మీద 7 రాగండలను పెగిలించి ఈ రఘుపతిరాయునికి అప్పగించాడు. ఆ 7 రాగండ ధనం బట్టి హనుమన్ల గుడి కట్టిండే రాయుడు. ఆంజనేయుని గుడి కట్టిండు. అయినా ఆ గడిని ఎప్పుడు కట్టారు? దేశాలందరూ కళ్ళ చూశారు. ఏంగా మన బాలయ్యలో కొడితే బాణాలకు పోయి కోటలు కట్టి గడిలు కట్టి బతుకుతున్నాడు. సరే సరే బామ్మరులు తన బావ మీద కక్షలు పెట్టారు. ఆ కక్షలు పట్టే ఈ రాయునికి సంతానం లేకుండే. సంతానం లేకపోతే ఆ ఎర్రగొల మల్లనని ఇతడు పెంపుకొని తెచ్చుకోడు. కులము చూసే ఎర్రగొలను ఎర్రగొల ఎర్రనకి 7 కొడుకులు. చిన్న కొడుకు మల్లయ్య 7 లక్షల వరాలు ఇచ్చి ఆ మల్లయ్యని తెచ్చుకుని పెంపుకొని చేసుకున్నాడు. సేగమల్ల వచ్చిన పుణ్యాన నల్లగొండ నిర్మల స్వామి పూజలు చేస్తారు రాయునికి. నా 4 కొడుకులు పుట్టిండే రాయునికి. కొండరాయుడు ఉంటాగా నమిలి గుట్టలు పట్టింది. లేడీ రంకలు పట్టింది. కొర్రమొట్టలు గుద్దుకున్నాయి. నక్కలు నాగలు కట్టాయి. చెల్లెలు వడ్డీ పైన తాళలు పట్టింది. గట్టు మీద పెద్దప్పుడు 6 నెలల దాకా గట్టు దిగిలి మెత్తలు ముట్టలేదు. కొండరాయుడు హనుమన్న చెమట పుట్టిండు. ఎలా పుట్టిండు కొండరాయుడు? ఈ రఘుపతిరాయుడు ఆ దొరల కొలుపోయిండు. పోయిన టైం లోపల యుద్ధానికి వాళ్ళకి సాములు నేర్పడానికి పోయిండు కొండరాయుడు. ఎవరు? గోల్కొండ ఉస్మాన్ బాసయ్య సైన్యానికి ఇతడు సాములు చెప్పబోయిండు. ఈ దమ్మవ హాకిట్ల మంత్రులు వేసుకొని ప్రబలించాలి. అదే టైం లోపల హనుమంతుడు రోమరోమని బోపులు కట్టుకొని రావణుని కాడుకొస్తారు. హనుమంతుడు కట్ల వంచబోతున్నాడు. ఆకాశం మీదకి వెళ్ళిపోతుండు. అతనికి చెమట వచ్చాది. ఆ చెమట చూసి దహపరమైన వచ్చిండు. అటువంటి చెమట తిరుగుతా వచ్చి దమ్మహం కూర్చొని పడ్డది. అంజనేయుడు చెమటకై ఈ కొండరాయుడు గర్భానికి వచ్చాడు. అంజనేయుడు కళ్ళ చూసిండు. ఆ దమ్మవ దగ్గరికి వచ్చి నా చెమటకు నీకు గర్భవతి అయింది. ఈ సంగతి నీ భర్తకు చెప్తే పుట్టిన బాలునికి ఆహారదాహసులు అన్నాడే అంజనేయుడు. పుట్టిన బాలునికి అర్ధవసరం చెప్తాడు. ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. రఘుపతిరాయుడు వచ్చి నేను లేని టైంలో ఈ గర్భవతి ఎక్కదని చెప్పడిగాడు. ఎందుకయ్యా అని చెప్పడిగింది. కత్తి పట్టి కొడుస్తానని ఎప్పుడు అన్నాడు. అప్పటికైనా ఆడితల్లికి కత్తి అంటే భయం. ఆ కత్తిపోటుకి ఎగదాలక అయ్యా గీలాగా చెమట పట్టిందని చెప్పి నిజంగా చెప్పేశాడు. అప్పుడు అతనికి అర్ధవస అయింది. హనుమన్న చెమట కుట్టిన కొండరాయుడు. అత్తమో హనుమంత రూపన్న వెనక పెట్టి సార్ వెనక పెట్టి
వాళ్ళే తాగుతారు. చాయ్ రాదు, నీళ్ళు చాయ్ కూడా గడబెట్టి వాళ్ళే తాగుతారు. అచ్చమన్మంత రూపు బుంగమూతి పంగడామటో పశువులు తోడి గడుపు ఎత్తున అసలు పెట్టగుడ్లు జనముద బెల్లమకీక కుడుతో మసమకీక నొస్తా నరసింహస్వామి అదికాల దామెల బద్దు బొట్లో మాణికము ఈ పురంగి మారల సాచుల రాముడు ఎంబడి బేతాళుడు హనుమంతుడికి బారుడు తోకుంటే కొండరానికి చిట్టడు తోక ఎన్నులా చిట్టడు తోక హనుమన్నా చెమట కుట్టిండు అచ్చమ హనుమంతు రూపు కొండరాడు తండ్రి దానంగా 3 రోజుల పొరగాడు కొండరాయుడు ఈడికెన్నెళ్ళ పొరగా 3 ముద్దు కాడన్నా రాయుడు